ఆయన పెద్ద కొడుకు నందమూరి జానకిరాం రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. హైదరాబాద్ నుంచి విజయవాడకు ఒంటరిగా వెళుతున్న జానకిరాం నల్లగొండ జిల్లా మునగాలలో ఆకుపాముల దగ్గర ప్రమాదానికి గురయ్యారు. జానకిరాం నడుపుతున్న AP29 BD 2323 టాటా సఫారీ వాహనానికి ట్రాక్టర్ అడ్డంగా వచ్చింది. దీంతో ట్రాక్టర్ను ఢీకొట్టిన సఫారీ బోల్తా పడింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన జానకిరాంను స్థానికులు హుటాహుటిన కోదాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే అతడు అప్పటికే చనిపోయినట్లుగా నిర్ధారించారు డాక్టర్లు. ప్రమాదం జరిగినప్పుడు జానకిరాం వాహనాన్ని వేగంగా నడుపుతున్నట్లుగా తెలుస్తోంది. పైగా ఆయన సీటు బెల్ట్ కూడా పెట్టుకోలేదని, అందువల్లే ప్రమాదంలో జానకిరాం తీవ్రంగా గాయపడ్డారని ప్రత్యక్ష సాక్షులు అంటున్నారు. జానకిరాం మృతదేహాన్ని పోలీసులు హైదరాబాద్లోని ఉస్మానియా ఆసుపత్రికి తరలిస్తున్నారు. పోస్టు మార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించనున్నారు. జానకిరాం చనిపోయారని వార్త వినగానే దేవుడు తనకు అన్యాయం చేశాడని విలపిస్తూ హరికృష్ణ ఒక్కసారిగా కుప్పకూలారు. జానకిరాం మృతితో నందమూరి కుటుంబం విషాదంలో మునిగిపోయింది. జానకిరాం అకాల మరణాన్ని బంధువులు, మిత్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. సమాచారం తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు హుటాహుటిన కోదాడ బయలుదేరి వెళ్లారు. మరోవైపు జానకిరాం మృతి పట్ల ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం కేసీఆర్, వైసీపీ అధినేత జగన్ సంతాపం వ్యక్తం చేశారు. అదేవిధంగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హరికృష్ణ ఇంటికొస్తున్నారు. జానకిరాం పలు వ్యాపారాలు చేస్తూ ఉండడంతో పాటు సినిమాలకు ప్రొడ్యూసర్ గా కూడా వ్యవహరిస్తున్నారు. ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ లో ఆయన సభ్యుడిగా ఉన్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ హీరోగా అతనొక్కడే చిత్రాన్ని ఆయన నిర్మించారు. దీంతో పాటు ఆయన పలు చిత్రాలకు సహా నిర్మాతగా వ్యవహరించారు. జానకిరాంకు భార్య దీపిక, పెద్ద కొడుకు నందమూరి తారక రామారావు, రెండో కొడుకు సౌమిత్ర ఉన్నారు. కాకినాడ కేంద్రంగా ఆయన ట్రాన్స్పోర్ట్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. జానకిరాం మృతితో అతని తండ్రి హరికృష్ణ ఇంటికి కుటుంబ సభ్యులు చేరుకుంటున్నారు. అక్కడ తాజా పరిస్థితి ఏ విధంగా ఉందో మా ప్రతినిధి రమేష్ వైట్లను అడిగి తెలుసుకుందాం. రమేష్, చెప్పండి, ప్రస్తుతం ఎవరెవరు అక్కడికి చేరుకుంటున్నారు? ఇంటి వద్ద ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? దేవి, ఇప్పటికే కుటుంబ సభ్యులు మొత్తం కూడా చేరుకోవడం జరిగింది. దీంతో పాటుగా ఏపీ సీఎం అయిన చంద్రబాబు నాయుడుతో పాటు అతని కుటుంబ సభ్యులు కూడా మొత్తం కూడా చేరుకున్నారు. భువనేశ్వరి, లోకేష్ తో పాటుగా తన భార్య కూడా ఇప్పటికి చేరుకోవడం జరిగింది. అంతేకాకుండా బాలకృష్ణ కుటుంబ సభ్యులు చేరుకున్నారు. దీంతో పాటుగా హరికృష్ణ సోదరులు మొత్తం కూడా సోదరుల కుటుంబ సభ్యులు కూడా చేరుకున్నారు. మరోవైపు పార్టీ సంబంధించిన టీడీపీ పార్టీకి సంబంధించిన పెద్దలు కావచ్చు, టీడీపీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, తర్వాత ఇక్కడ స్థానికంగా ఉండే కార్పొరేటర్లు వీళ్ళందరూ కూడా ప్రస్తుతానికి ఇక్కడ చేరుకోవడం జరిగింది. ఇక్కడ ఇంటి వద్ద పూర్తిగా విషాఛాయ నెలకొని ఉన్నాయి. మరోవైపు డెడ్ బాడీ ఏదైతే కోదాడ నుంచి బయలుదేరి కొద్దిసేపు క్రితమే నార్కెట్పల్లి దాటిపోవడం జరిగింది. ఈ డెడ్ బాడీ మరి కాసేపట్లో, అంటే ఒక హాఫ్ అన్ నుంచి 1 అవర్ సమయంలో ఉస్మానియా హాస్పిటల్కి వచ్చే అవకాశం ఉంది. ఉస్మానియా హాస్పిటల్లో ఇవాళ రాత్రిలోగా పోస్ట్ మార్టం నిర్వహించే అవకాశం కనబడుతుంది. ఇందుకోసం కూడా ఏర్పాటు చేస్తున్నట్లుగా అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే అక్కడ ఎవరైతే డాక్టర్లు ఉన్నారో, ఫోరెన్సిక్ డాక్టర్లు ఉన్నారో ఉస్మానియా మార్చి సంబంధించి అధికారులకు ఆ వైద్యులు కూడా సమాచారం ఇచ్చి ఉన్నారు. వీళ్ళు మరి కాసేపట్లో ఈ వైద్యులు కూడా ఇక్కడికి చేరుకునే అక్కడికి ఉస్మానియా
మార్చికి కూడా చేరుకునే అవకాశం ఉంది. అయితే డెడ్ బాడీ వచ్చిన వెంటనే పోస్ట్ మార్టం నిర్వహించి అక్కడి నుంచి మృతదేహాన్ని ఇక్కడికి ఏది మాస్టర్ ట్యాంక్ లోని హరికృష్ణ ఇంటికి తరలించిన తర్వాత ఇక్కడే రాత్రంతా ఉంచి రేపు ఉదయం కావచ్చు రేపు సాయంత్రం సమయంలో అంత్యక్రియలు నిర్వహించే అవకాశం ఉన్నట్టుగా ప్రస్తుతానికి కుటుంబ సభ్యుల నుంచి వస్తున్న సమాచారం. అయితే దీనికి సంబంధించి ఇక్కడ పూర్తిగా కుటుంబ సభ్యులు ఇక ఏదైతే మాస్టర్ ట్యాంక్ లో ఉన్న నందమూరి హిల్స్ సంబంధించి దీంట్లో పూర్తిగా విషా ఛాయ నెలకొన్నాయని చెప్పవచ్చు. ఇక్కడికి మొత్తం కూడా కుటుంబ సభ్యులతో పాటుగా పార్టీ కార్యకర్తలు, పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా చేరుకోవడం జరిగింది. ఇక్కడ పూర్తిగా విషా ఛాయ నెలకొన్నాయి. మరోవైపు ఇక్కడికి ఇది పూర్తిగా ఇరుకైన సందులో ఉండడం అంతటి ఇక్కడ పూర్తిగా ట్రాఫిక్ సమస్య కూడా నెలకొంది. ఎందుకంటే లోపలికి ఒక్కొక్క వాహనం రావాలన్నా నానా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే అభిమానులు, కార్యకర్తలు పాటుగా అటు ఎంపీ, ఎమ్మెల్యేలందరూ ఇక్కడికి వస్తున్న నేపథ్యంలో పూర్తిగా ఇరుగ్గా నెలకొని. మరోవైపు ఈ డెడ్ బాడీ మరి కాసేపట్లో అంటే 1 అవర్ సమయంలో ఇక్కడికి హైదరాబాద్ లోని ఉస్మానియా ఆసుపత్రికి వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ వచ్చిన తర్వాత పోస్ట్ మార్టం నిర్వహించే అవకాశం ఉన్నట్లుగా మనకు వస్తున్న సమాచారం. దేవి, రమేష్, నందమూరి కుటుంబ సభ్యులు కాకుండా సినీ రంగ ప్రముఖులు, రాజకీయ రంగ ప్రముఖులు ఎవరైనా చేరుకుంటున్నారా? ఇప్పటి వరకు ఎవరెవరు అక్కడికి వచ్చారు? ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ సంబంధించిన అటు కార్యకర్తలు కావచ్చు, తెలుగుదేశం పార్టీ సంబంధించిన మిగతా సభ్యులు కావచ్చు, లేకుంటే ఎంపీ, ఎమ్మెల్యేలు కావచ్చు, వీళ్ళందరూ కూడా ప్రస్తుతానికి ఇక్కడ చేరుకోవడం జరిగింది. చాలా మంది అంటే పార్టీకి సంబంధించిన అటు తెలంగాణ కావచ్చు, ఇటు ఆంధ్ర కావచ్చు, వీళ్ళు అక్కడే హైదరాబాద్ సిటీలో ఉన్న చాలా మంది ఇక్కడికి చేరుకున్నారు. వీళ్ళతో పాటు పెద్ద ఎత్తున కార్యకర్తలు కూడా ఇక్కడికి వచ్చి ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే చంద్రబాబు నాయుడు కూడా ఇక్కడ చేరుకున్న నేపథ్యంలో ఇటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇటు ఉన్న ఇక్కడ ఎవరైతే నందమూరి ఫ్యామిలీ అభిమానులు కావచ్చు, వీళ్ళంతా కూడా ఇక్కడ చేరుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ పెద్ద ఎత్తున రష్ చేరుకున్నది. దేవి, రమేష్, జానకిరామ్ వ్యక్తిగత జీవితం గురించి కానీ, లేదంటే జానకిరామ్ నేపథ్యం గురించి కానీ అక్కడ ఉన్న సన్నిహితులు కావచ్చు, లేదంటే బంధుమిత్రులు కావచ్చు, ఎటువంటి షేర్ చేసుకుంటున్నారు? ప్రస్తుతానికి ఇక్కడ జానకిరామ్ సంబంధించిన వ్యక్తిగత జీవితం కావచ్చు, జానకిరామ్ సంబంధించిన విషయాలు కావచ్చు, ఎవరు కూడా షేర్ చేసుకునే అవకాశం అయితే కనబడతలేదు. ఎందుకంటే అందరూ కూడా విషాచారాలు నెలకొని ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు మాట్లాడే స్థితిలో కూడా ఎవరు కూడా లేరు. మొత్తం నందమూరి ఫ్యామిలీ ఇక్కడ ఉంటుంది. వీళ్ళంతా కూడా శోక సముద్రంలో మునిగిపోయారు. వీళ్ళందరూ కూడా మాట్లాడే స్టేజ్లో కూడా లేరు. వీళ్ళంతా కూడా అక్కడ లోపలికి వెళ్ళి హరికృష్ణ తర్వాత జానకిరామ్ భార్యని ఓదార్చడంలో మునిగిపోయారు. వాళ్ళంతా కూడా వాళ్ళని ఓదార్చడంలో అందరు ఉండిపోయారు. ఎవరు కూడా మాట్లాడే స్టేజ్ లో కూడా లేరు. వాళ్ళంతా కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేసినా వాళ్ళు కూడా తాము ఇప్పుడేం చెప్పలేము, ఏం మాట్లాడలేము అని చెప్పి కూడా చెప్తున్నారు. రైట్ రమేష్, మళ్ళీ కాంటాక్ట్ చేస్తా మరింత సమాచారం.